ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దురంధర్ 2 రికార్డు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 32 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1783 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఒక్క ఇండియాలోనే 1360 కోట్ల రూపాయల వసూలు చేయగా ఓవర్సీస్ లో 423 కోట్లు రాబట్టింది. ఇందులో జమీల్ జమాలీగా పాకిస్తాన్ రాజకీయ నాయకుడిగా రాకేష్ బేడి అలరించారు. బచ్చా హే తూ మేరా అంటూ ఆయన పలికిన డైలాగ్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రాకేష్ బేడి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను ఎవరిని కలిసినా మాట్లాడినా సార్ ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి అంటున్నారు. నాకంటే పెద్దవాళ్ళు జుట్టు నెరిసిన వాళ్ళు కూడా ఈ జాబితాలో ఉన్నారు. డిసెంబర్లో మొదటి భాగం విడుదలైనప్పుడు ఈ డైలాగ్ పెద్దగా జనంలోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే దురంధర్ ది రివెంజ్ వచ్చిందో అప్పటి నుంచి బాగా ట్రెండ్ అయింది. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించినా దాని ప్రభావం పెద్దగానే ఉంది. ప్రతి నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. పార్ట్ 1లో ఒక వ్యక్తి యాపిల్ తింటూ హంజా అలీని ఇబ్బంది పెడతాడు. అదే వ్యక్తి రహమాన్ డెకాయిత్ కొడుకును చంపడానికి వస్తాడు. ఆ పాత్ర కనిపించేది కొద్దిసేపే కావచ్చు, కానీ ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఆ సన్నివేశాలంటే నాకు కూడా ఇష్టమే. ఒక సన్నివేశంపై నటుడు దర్శకుడికి ఉన్న కమాండ్ అది. దురంధర్ 3పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మేజర్ ఇక్బాల్ ని అంతం చేసిన హంజా ఆ తర్వాత పాక్ ఐఎస్ఐకి పట్టుబడడం, అతన్ని విడిపించడం కోసం అజయ్ సాన్యాల్ ఫోన్లో ఐఎస్ఐ చీఫ్ ని బెదిరించి విడిపించడం, అక్కడి నుంచి హంజా ప్రత్యేక విమానంలో ఇండియాకు చేరడం, జమాల్ జమాయిలీగా చలామణి అవుతున్న వ్యక్తి ఇండియన్ ఏజెంట్ అని ఫైనల్ గా ట్విస్ట్ ఇవ్వడంతో పార్ట్ 2కు ఎండ్ కార్డ్ వేశారు. అయితే ఇండియాపై పాక్ చేసిన కుట్రల చిట్టా ఇంకా మిగిలే ఉండడంతో దీనికి పార్ట్ 3 తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇంత మంచి పేరు రావడంతో పార్ట్ 3 చేయమని ప్రెషర్ కూడా దర్శకుడిపై పెరుగుతోంది. అయితే డైరెక్టర్ మాత్రం దీన్ని కొనసాగించకుండా ఓ ఫ్రాంచైజ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆదిత్యధర్ తాజా నిర్ణయంతో దురంధర్ ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. అదేంటంటే దురంధర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ వేరే హీరో వేరే నటులతో చేయాలని భావిస్తున్నారట. అంటే దురంధర్ గా రణ్వీర్ కాకుండా మరో హీరో ఈ ఫ్రాంచైజ్లోకి వస్తారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ ఫ్రాంచైజ్లోకి విక్కీ కౌశల్ ఎంట్రీ ఇస్తాడని, గతంలో ఆదిత్యధర్తో ఉరీ చేశాడు కాబట్టి తనకే ఎక్కువ అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఆదిత్యధర్ మైండ్లో ఏముందో తెలియాలంటే తను స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.